హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ అఫీషియల్స్. గైస్, ఈరోజు నేను నా బైక్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఇది నేను కొని 3 సంవత్సరాల 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఈ బైక్‌లో నేను 70,000 కిలోమీటర్లు ఇంచుమించు తిరిగా అనమాట. సో, ఈ బైక్‌లో నాకు నచ్చినవేంటి, నచ్చనివి ఏంటి, అలాగే ఈ బైక్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మొత్తం క్లియర్ కట్‌గా మీ ముందు చెప్పబోతున్నాను. అలాగే నా 3 సంవత్సరాల 6 నెలల ఎక్స్‌పీరియన్స్ అయితే మీ ముందు ఉంచబోతున్నాను. సో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే ఈ బైక్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి క్లారిటీ అయితే వస్తది. అందుకోసమే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇందులో నేను చెప్పినవి కాకుండా మీకేమైనా చిన్న పెద్ద డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ప్రెజెంట్ మార్కెట్‌లో 125 సీసీ సెగ్మెంట్‌లో చాలా బైక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ టీవీఎస్ రైడర్‌కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికున్న లుక్స్ అలాంటివన్నమాట. సో, ఇక లుక్స్ గురించి పక్కన పెడితే లుక్స్ అనేటివి ఎవరెవరి చాయిస్ అది. ఇక ఇందులో ఫీచర్స్ విషయానికొస్తే పాయింట్ వైస్‌గా మాట్లాడుకుందాం. ముందు మనం హెడ్‌లైట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ హెడ్‌లైట్ చూస్తే మీకు ఇది మొత్తం ఎల్ఈడీ సెటప్ అనమాట. ఇందులో ఎక్కడ హాలోజన్ బల్బ్ అయితే యూజ్ చేయలేదు. మనం ఎప్పుడైతే కీ ఆన్ చేస్తామో చేసిన వెంటనే ఇక్కడ చూడండి డీఆర్ఎల్స్ అయితే ఆన్ అయిపోతాయి. ఇది బైక్‌కి చాలా స్పోర్టీ లుక్స్‌నైతే ఇస్తాయన్నమాట. అలాగే ఇంజిన్ ఆన్ చేసినప్పుడు ఈ 2 బల్బులు అయితే ఎలుగుతాయి. అలాగే మనం హై బీమ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కింద ఉంది చూడండి బల్బు, అది కూడా ఆన్ అయిపోతది. సో, ఇక ఓవరాల్‌గా చూసుకుంటే నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చూస్తే ఈ ఎల్ఈడీ హెడ్‌లైట్ అనేది అంతగా బ్రైట్‌నెస్ అనిపించలేదు. నాకు చాలా చోట్ల ఫాగ్ లైట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మొత్తం స్ట్రెయిట్ మాత్రమే చూపిస్తది. అది కూడా ఒక మినిమమ్ హైట్‌లోనే చూపిస్తదనమాట. ఒక మనిషి మన ముందు నిలబడినాడంటే అతని ముఖం మనకు కనిపించదు. అతని బాడీ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటది. అలా కాకుండా కొంచెం ఇంకా బ్రైట్ ఇచ్చుంటే అతని ముఖం కూడా కనిపిస్తే అంటే కొంచెం హైట్‌లో కూడా ఉంటే బాగుండు అనిపించింది. అది కాకుండా మనం ఎప్పుడైతే రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటామో నైట్ టైమ్‌లో ఏదైనా మనకు కార్ గానివ్వండి, లారీ గానివ్వండి అడ్డమొచ్చి అంటే ఆపోజిట్‌లో వచ్చినాయనుకోండి, అప్పుడు మనకు పక్కన ఉండే రోడ్డయితే మనకు కనిపించదు. సో, అందువల్ల కొంచెం బ్రైట్‌నెస్ ఇంకా పెంచుంటే బాగుండు అనిపిచ్చింది. ఇది నా ఎక్స్‌పీరియన్స్ హెడ్‌లైట్ గురించి. సో, మీకేమనిపిచ్చిందో కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఇక సెకండ్‌ది ఓడోమీటర్ విషయానికొస్తే మనం ఆన్ చేయగానే చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్‌ఫుల్‌గా అయితే మనకు కనిపిస్తది. ఈ సెగ్మెంట్‌లో 2, 3 బైక్స్ అయితే చూశాను నేను. బట్ ఏ బైక్‌లో నాకు ఇంత మంచిగా, ఇంత కలర్‌ఫుల్‌గా ఓడోమీటర్ అయితే కనిపించలేదు. ఓడోమీటర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 2 బటన్స్ అయితే ఇచ్చాడనమాట. ఇవి రన్నింగ్‌లో పనిచేయవు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇక ఆపే మనం ఏమైనా చేసుకోవాలనమాట. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ కింద బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే రేంజ్, అలాగే యావరేజ్ అంటే ఎంత మైలేజ్ వస్తుంది మనకు బండి అనేది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు టైము, అలాగే ఇది ఆర్‌పిఎం మీటర్, అలాగే చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్యూల్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ ఓడోమీటర్, ఇది స్పీడోమీటర్ అనమాట. సో, మొత్తం అయితే చాలా కలర్‌ఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. నాకు ఈ 125 సెగ్మెంట్‌లో మిగతా బైక్స్ కంటే కూడా ఈ బైక్‌లో చాలా బ్రైట్‌గా అలాగే చాలా కలర్‌ఫుల్‌గా అయితే డిస్‌ప్లే కనిపించింది. సో, డిస్‌ప్లే విషయానికొస్తే 10 ఔట్ ఆఫ్ ద 10 ఇంగ డిస్‌ప్లే గురించి ఏమీ తక్కువ చేసి మాట్లాడే అవసరమే లేదు. తక్కువ చేసి మాట్లాడడానికి అసలు ఏమి మైనస్ పాయింట్లు లేవు డిస్‌ప్లేలో. గైస్, ఈ బండి హ్యాండిల్ చూడండి. చాలా షార్ట్‌గా అయితే ఉంటది హ్యాండిల్. అలాగే చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటది. ఈ మిర్రర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఆఫ్టర్ మార్కెట్ ఇప్పించినవి. దీనికొచ్చిన మిర్రర్స్ నేను సైడ్‌గా తీసి పెట్టేసాను. ఇక్కడ చూడండి బటన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నైతే కవర్ చేశారు. బట్ ఇందులో నాకు ఒకటే ఒకటి మైనస్ అనిపించింది. అదేంటంటే ఈకో అండ్ పవర్ మోడ్. ఇక్కడ కిల్ స్విచ్ మోడ్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఇది ఈకో పవర్ ఇచ్చాడు. బట్ దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఈకోలో పెట్టి నడిపేటప్పుడు మైలేజ్ అయితే 60 దాకా వస్తది ఇంచుమించు. అలాగే స్పీడ్ 95 కంటే ఎక్కువ పోదు. మీరు ఎప్పుడైతే పవర్ మోడ్ ఆన్ చేస్తారో అప్పుడు
120 వరకు వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. సో, నేనే 2 ఆర్ 3 టైమ్స్ 120 స్పీడ్ అయితే వెళ్ళాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. ఇక ఫ్రంట్ టైర్ విషయానికొస్తే టైర్ కొంచెం వైడ్‌గా ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కొంచెం ఇసుకలో, కొంచెం బురదలో ఎళ్ళినప్పుడు స్లిప్ అయితే అవుతూ ఉంటది టైరు. ఇంకా కొన్ని చోట్ల స్లిప్ అవుతుందేమో అనే భయమైతే కలుగుతుందనమాట. సో, ఆ విధంగా అయితే ఉంది. ఇక డిస్క్ ఇంగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ వీటి గురించయితే మనం ఎక్కువగా లోతుగా మాట్లాడుకునే అవసరం లేదు. ఇక ఈ బండిలో ఏదైనా రిలయబుల్‌గా, ఏదైనా స్మూత్‌గా ఒక పార్ట్ ఉంది అదంటే అదే మన ఇంజన్. ఇది 125 ఇంజన్ అనమాట. సో, నేను ఈ బండి కంటే ముందు ప్లాటినా అయితే నడిపేవాడిని. ఈ బండి తీసుకున్న తర్వాత ఈ ఇంజన్ నాకు చాలా పెద్దగా అనిపించింది. ఎందుకంటే ఇది ఇంచుమించు 120 స్పీడ్ అయితే ఎళ్తుంది హైవే మీద. సో, ఇంకా ఎగ్గినప్పుడల్లా నాకు ఇంకా కొత్త పవర్ అంటే ఇంకా పవర్ జనరేట్ చేస్తూనే ఉంటదనమాట ఈ ఇంజన్. ఇంజన్ గురించయితే ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. నాకు చాలా బెస్ట్ అనిపించింది ఈ 125 సీసీ సెగ్మెంట్‌లో. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్యూల్ ట్యాంక్ చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంటది. బట్ మొత్తం ప్లాస్టిక్‌తో అయితే కవర్ చేశారనమాట. ఇది ప్లాస్టికే అలాగే ఈ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్‌వే. ఈ బండి తీసుకునే ముందు నేనైతే చాలా సార్లు భయపడినా. ఎప్పుడైనా మనం కింద పడినామనుకోండి సో, ఫస్ట్ ప్లాస్టిక్ పగిలిపోతుందేమో అని చెప్పేసి నేను ఇప్పటికి 4, 5 టైమ్స్ బండిని కింద పడేసినా. బట్ ఒక్కసారి కూడా ఈ ప్లాస్టిక్‌కి ఎలాంటి గీత కూడా రాలేదు. ఎలాంటి స్క్రాచ్ కూడా రాలేదు. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే చూడొచ్చు మీరు ట్యాంక్ ఇంత పెద్దగా ఉంటది. మొత్తం ప్లాస్టిక్‌తోనే కవర్ చేశారనమాట. ఇక్కడ దీని లోపల పెట్రోల్‌కైతే ఐరన్ యూజ్ చేశారు. ఇక ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 11 లీటర్లు పెట్రోల్ వేసుకోవచ్చు మనము. అలాగే 1.4, 1.5 లీటర్స్ రిజర్వ్ ఉంటది కాబట్టి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపించినామనుకోండి 500-600 కిలోమీటర్ల వరకు మనకు ఈ బండి మైలేజ్ ఇస్తుంది. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే ఈ బైక్ ఎవరికి సెట్ అవుతది? ఇక్కడ చూడొచ్చు మీరు నా హైట్‌ని చూసుకుంటే చాలా బుడ్డగుంటదనమాట సీట్ ఇది. చూడొచ్చు మీరు. నాకొక మంచిగా 2 సైడ్స్ లెగ్స్ అయితే భూమిని తాకుతున్నాయి. ఎందుకంటే మనం ట్రాఫిక్‌లో నడిపేటప్పుడు ఆగి పోవాల్సుంటది కాబట్టి మనం కాళ్ళైతే ఈజీగా పెట్టొచ్చు కింద. అలాగే ఈ బండి కూడా చాలా ఈజీగా కంట్రోల్ అవుతది. మినిమమ్ చూడండి 5.5 హైట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ బండి సూపర్‌గా సెట్ అవుతది. ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఓకే. ఎందుకంటే సీట్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ హైట్‌లో ఉంటదనమాట. సో, ఇది షార్ట్ రైడర్స్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బండి. ఈ సీట్ కూడా చాలా రిలయబుల్‌గా ఉంటది. ఎక్కడ హార్డ్‌నెస్ అనేది ఉండదు. సీట్ కూడా చాలా స్మూత్‌గా అయితే ఉంటది. చూడొచ్చు మీరు. చాలా మెత్తగా అయితే ఉంటదనమాట సీటు. చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటది. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి ఇంచుమించు 300 కిలోమీటర్లు వస్తా కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకుంది. ఇంగా ముందు లాంగ్ రైడ్‌లు కూడా చేయబోతున్నా ఈ బండి పైన నేను. మొన్ననే సీట్ కవర్ అయితే ఇప్పించాను. ఓవరాల్ అయితే సీట్ కంఫర్ట్ చాలా గ్రేట్. ఈ బండిలో ఇంకో హైలైట్ ఏందంటే రైడర్ సీట్ కంటే కూడా పిలియన్ సీటే చాలా వైడ్‌గా అలాగే చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటది. ఇప్పటిదాకా నా వెనక ఎవరైతే కొత్త వాళ్ళు కూర్చున్నారో ప్రతి ఒక్కరైతే ఈ సీట్ గురించి మాట్లాడతారు. అబ్బా! ఈ బండిలో చాలా కంఫర్ట్ ఉంది వెనక కూర్చోవడం అని చెప్పేసి. సో, ఇది కూడా ఒక హైలైట్ అనమాట ఈ బండి విషయానికొస్తే. ఇక నెక్స్ట్ మనకు బ్యాక్ గురించి మాట్లాడుకుందాము. ఈ బండిలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఉంది అనంటే నాకైతే దీని బ్యాక్ అయితే అనిపించింది. ఎందుకంటే చూడొచ్చు మీరు ఇది మడుగడ మొత్తానికైతే ఊగులాడుతుంది. ఇందులో 2 రాడ్‌లయితే ఉంటాయి. నేను ఎక్కువగా స్పీడ్ బ్రేకర్‌లు ఎగిరించినప్పుడు ఆ రాడ్‌లయితే ఇరిగిపోయినాయి. అప్పటినుంచి దీని పరిస్థితి ఇదనమాట. ఇది తొందరగా దొరకవు. నేను చాలా సార్లు సర్వీస్ సెంటర్‌లో అడిగినా. ఆ సర్వీస్ సెంటర్ ఎక్స్‌పీరియన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా ఊలాడడం వల్ల ఇది చూడొచ్చు మీరుగా 2 బొక్కలయితే పడినాయనమాట. కనిపిస్తున్నాయా? సో, అలాగే ఈ ఫిట్టింగ్ చూడండి. మొత్తం అయితే ఊడిపోతూ వస్తుంది. ఇది ప్లాస్టిక్ గాబట్టి అదే ఐరన్ అయితే చాలా గట్టిగా అయితే ఉండేది. అలాగే ఇంగా బ్యాక్ లైట్ విషయానికొస్తే టెయిల్ లైట్స్ ఇది గూడా ఎల్ఈడీ అయితే ఇచ్చారు. బట్ ఇండికేటర్‌లు అయితే హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మడగడంతా చాలా లుక్ అయితే ఉంది. బట్ కొంచెం ఫిట్టింగ్ దగ్గర జాగ్రత్తగా చూసుకొనుంటే ఇంకా క్రేజీ ఉండేది బ్యాక్ లుక్ ఈ బండికి. సో, నాకైతే కొంచెం మైనస్సే అనిపించింది ఈ బ్యాక్ లుక్ ఈ బండికి. సో, ఇక నెక్స్ట్ మనము ఇక చైన్ విషయానికొస్తే ఇందులో కొంచెం చైన్‌కైతే కవర్ వచ్చింటే చాలా బాగుండే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంట్లో మమ్మీ గానివ్వండి, అలాగే వైఫ్ గాని కూర్చున్నప్పుడు కొంచెం శారీస్ చైన్‌లో పోయే ప్రమాదం అయితే ఉంటది. ఇక చైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి మొత్తం ఓపెన్ చైన్ అయితే ఇచ్చేశారు. ఎందుకంటే బండి స్పోర్టీ లుక్ పాడవుతుందని చెప్పేసి. సో, ఇలా ఓపెన్ చైన్ ఉండడం వల్ల ఏంటంటే దుమ్ము చాలా ఎక్కువగా చైన్‌కైతే పేరుకుపోతుంది. సో, దాన్ని ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. 2 రోజులకి, 3 రోజులకొకసారి. లేకపోతే ప్రతి 500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత చైన్ లూప్ అయితే చేసుకోవాలి. మనం బండిని ఎలా మెయింటైన్ చేస్తామో చైన్‌ని గూడా ఆ విధంగానే మెయింటైన్ జేయాలి. నా నేను బండి కొన్నప్పుడు ఏదైతే చైన్ వచ్చిందో అది 40,000 కిలోమీటర్ల ప్లస్ అయితే వచ్చింది నాకు దాని లైఫ్. బట్ దాని తర్వాత ఇప్పటికి 2, 3 సార్లు చైన్ అయితే మార్పిచ్చాను. సో, దాని హిస్టరీ నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. ఈ బండిలో అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే సస్పెన్షన్. ఇందులో మోనో షాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనం ఎలాంటి గతుకులున్న రోడ్‌లో వెళ్ళినా కూడా
అంత ఎక్కువైతే ఎగరవేయదు బండి. చాలా స్మూత్‌గా అయితే ఉంటది. సో, ఈ సస్పెన్షన్ చాలా 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 ప్లస్ పాయింట్ అనమాట ఈ బండికి. ఇప్పటిదాకా నేను ఇంచుమించు 70,000 కిలోమీటర్ల దగ్గర నడిపా గదా! నాకెక్కడ గూడా బోర్ కొట్టలేదనమాట బండి. ఎలాంటి గతుకుల్లో ఎళ్ళినా గూడా నార్మల్‌గానే ఉంటది. అంత ఎక్కువ అయితే ఎగరేయదు బండి. అలాగే చాలా స్మూత్‌గా అయితే హ్యాండిల్ చేస్తది ఆ సస్పెన్షన్. ఇక బైక్ ప్రైస్ విషయానికొస్తే 3.5 సంవత్సరాల కిందనే నాకు 1,20,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడింది. ఈఎంఐస్‌తో కలిపి 1,47,000 అయితే వచ్చింది ఈ బైక్ నాకు. సో, ఇప్పుడు ఇందులో కొత్త కొత్త వేరియంట్స్ అయితే వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ గానివ్వండి, అలాగే ఇంకా ఏదేదో కొత్త కొత్త వర్షన్ అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు గూడా ఇంచుమించు 1,15,000 నుంచి 1,20,000 లోపే ఉంది బండయితే. సో, ఇక ఈ ప్రైస్‌లో ఈ బైక్ వర్తా కాదని మాట్లాడుకుంటే చూడండి, ప్రతి బైక్‌లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఈ బైక్‌లో గూడా కొన్ని ప్లస్‌లున్నాయి. అలాగే కొన్ని మైనస్‌లు గూడా ఉన్నాయి. బట్ ఆ ప్రైస్‌లో దీని స్పోర్టీ లుక్ గానివ్వండి, దీని మైలేజ్ గానివ్వండి, అలాగే దీని రిలయబుల్ ఇంజిన్ గానివ్వండి, చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో, ఆ ప్రైస్‌కైతే ఈ బైక్ నాకైతే ఓకే. ఓకే అనిపించింది. సో, ఈ బైక్‌లో నాకు ఎలాంటి మేజర్ కంప్లెయింట్స్ అయితే లేవు. అన్నీ చిన్న చిన్నవే. ఈ బైక్ అంతా ఓకే గానీ, సర్వీస్ విషయాల్లో చాలా ఇబ్బంది పడ్డా నేను. ఈ బైక్ ఇప్పటి వరకు నేను ప్రతి సర్వీస్ షోరూమ్‌లోనే చేపిచ్చాను. సో, షోరూమ్‌లో నేను పడిన ఇబ్బందులేంటి, అలాగే చాలా పార్ట్స్ అయితే కొత్తవి వేపిచ్చాను, పాతవి మార్పిచ్చాననమాట. సో, వాటికయిన ఖర్చేంటి, అలాగే వాళ్ళ బిహేవియర్ ఏంటి, మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. సో, ఇది గైస్ ఈ బైక్. సో, ఇప్పుడు గూడా ఎవరైనా యూత్ ఈ బైక్ తీసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే దీని లుక్స్ మీకు వేరే ఏ బైక్‌లో దొరకవు. అలాగే ఇందులో మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు స్ట్రీట్‌లో నడిపేటప్పుడు 50-55 దాకా వస్తది. అలాగే మీరు ఎప్పుడైతే హైవేలో డ్రైవ్ చేస్తారో 55 నుంచి 60 ప్లస్ అయితే మైలేజ్ వస్తది. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నాకు 62 అయితే ఇచ్చింది మైలేజ్. ఈ లుక్‌తో ఉన్న బండి 125 సెగ్మెంట్‌లో అది కూడా 62 మైలేజ్ అంటే చాలా 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 ప్లస్ పాయింట్, అలాగే చాలా గ్రేట్ అన్నమాట. సో, అందుకోసమే చెప్తున్నా, ఎవరైతే యూత్ ఈ బండి గురించి ఆలోచిస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఈ బైక్‌ని కన్సిడర్ అయితే చెయ్యొచ్చు.